రాముడు ఇచ్చిన వరం వల్లే కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తారని మీకు తెలుసా? రామసేతు నిర్మాణానికి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే చెట్లు, రాళ్ళు, కొండలు, గుట్టలు సరిపోకపోవడంతో హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి గోవర్ధనగిరిని పెకిలించే ప్రయత్నం చేశారు. కాని హనుమంతుడు ఎంత ప్రయత్నించినా గోవర్ధనుడు అంగుళం కూడా కదలలేదు. శివకేశవులు తప్ప మరెవరూ గోవర్ధనగిరిని ఎత్తలేరని, అలాగే గోవర్ధనుడు అనుమతిస్తే ఎవరైనా గోవర్ధనగిరిని సులభంగా ఎత్తవచ్చని బ్రహ్మదేవుడు గోవర్ధనుడికి వరమిచ్చారు. అయితే హనుమంతుడు శ్రీరాముడి స్పర్శ తగిలే అదృష్టం కల్పిస్తానని హనుమంతుడు మాట ఇవ్వడంతో గోవర్ధనగిరి సునాయాసంగా పైకి లేచింది. కాని హనుమంతుడు వచ్చేసరికి రామసేతు నిర్మాణం పూర్తయింది. గోవర్ధనగిరిను విడిచిపెట్టలేక హనుమంతుడు శ్రీరాముడి దగ్గరికి వెళ్లి గోవర్ధనుడికి తనిచ్చిన మాట సంగతి వివరించారు. ద్వాపరయుగంలో తాను శ్రీకృష్ణుడిగా జన్మించి గోవర్ధనగిరిని చిటికెనవేలుతో పైకెత్తి ఉద్ధరిస్తానని చెప్పడంతో హనుమంతుడు అదే విషయాన్ని గోవర్ధనుడికి చెప్పి గోవర్ధనుడిని మధురామండలంలోనే ఉండమన్నాడు. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.